హలో గాయ్స్, హవ్ ఆర్ యూ ఆల్? అండ్ ఈరోజు అయితే నేను నుమాయిష్ ఎగ్జిబిషన్కి మరోసారి అయితే వెళ్ళానండి. స్పైసీ మర్తిని అని చెప్పేసి ఒక స్టాల్ కనిపించింది. ఈ స్టాల్ అయితే జస్ట్ 10 days నుంచి స్టార్ట్ అయిందండి. అండ్ కొత్తగా కూడా స్టాల్స్ పెడతారు మధ్యలో అని నాకు ఈరోజే తెలిసింది. అండ్ నేనైతే ఈ కలెక్షన్ బాగుందని చెప్పేసి లోపలికైతే వెళ్ళాను. నాకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా చెప్పారు అండ్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉండే అండి. క్లాత్ అయితే చినాన్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉండే అండ్ ఫుల్ షైనీగా కూడా ఉంది. అండ్ డిజైనర్ వేర్ అండి, అన్నీ కూడా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అలా ప్రింటెడ్లో. అండ్ ప్రింట్ కూడా జరీతోనే వచ్చేసిందండి, మనకి పైన అయితే ప్రింట్ చేసినవి అయితే కాదు. అండ్ చూడండి, మీకు ఫుల్గా చూపిస్తున్నాను. తను వేసుకుంది అయితే చాలా నచ్చింది నాకు. అండ్ ఈ కోఆర్డ్ సెట్స్ వచ్చేసి అయితే 1600 నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ ఉండే. అండ్ ఈ షాప్ కూడా 100 రూపీసే అండి అన్నీ కూడా. అండ్ ఎక్సెప్ట్ బ్యాగ్స్ నాకు చాలా బాగా అనిపించింది, మీకు డీటెయిలింగ్గా కూడా చూపించాను. అండ్ ఈ పర్ల్స్తో బ్యాగ్ అనేది చాలా ట్రెండీగా ఉందండి. అండ్ పార్టీస్కి కూడా చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందని చెప్పి నాకు అలా చూపించారు. అండ్ చూడండి, ఇలాంటి మిర్రర్స్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి బాగా యూజ్ అవుతాయండి. అండ్ వీళ్ళ దగ్గర ఇలాంటి కలెక్షన్స్ ఇయర్ స్టడ్స్ అయితే చాలా రీజనబుల్లో ఉండే అండ్ చాలా వెరైటీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ వీళ్ళ షాప్కి వెళ్ళాలి అంటే మాత్రం మనము గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్కి వెళ్ళి స్ట్రైట్గా వెళ్ళిపోతే వీళ్ళ స్టోర్ అయితే ఉందండి. నాకు చాలా నచ్చాయి వీళ్ళ దాంట్లో. అండ్ వీళ్ళ దాంట్లో అన్నీ కూడా 100 రూపీసేనండి. చాలా రీజనబుల్ అనిపించింది. అండ్ 100 రూపీస్కి ఏమొస్తుంది చెప్పండి. అండ్ మనం ఇలాంటివి తీసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయండి బయటికి ఎటైనా వెళ్ళినప్పుడు. అండ్ పాష్గా కూడా కనిపిస్తాయి. చూడండి, ఈ కడాస్ అయితే చాలా వెరైటీస్ ఉండే. నేనైతే కొన్నే తీసాను. ఇది వచ్చేసి ఫింగర్ రింగ్ వాచ్ అండి, ఇది వచ్చేసి బ్రాస్లెట్ వాచ్. నాకు చాలా రీజనబుల్ అనిపించిందండి అండ్ పాష్గా కూడా అనిపించాయి. అండ్ చూడండి ఎలా ఉన్నాయో. కొంచెం డిఫరెంట్ లుక్లో తీసుకోవాలండి, ఎప్పుడు ఒకేలాగా కాకుండా. అలా డిఫరెంట్గా కావాలి అనుకుంటే మాత్రం వీళ్ళ స్టోర్ని అయితే విజిట్ చేయండి. నుమాయిష్కి వెళ్ళినప్పుడు వీళ్ళ స్టోర్ని మిస్ అయితే మీరు చాలా వెరైటీస్ మిస్ అయినట్టే అని నేనైతే చెప్తాను. ఎందుకంటే అన్ని వెరైటీస్ అయితే వీళ్ళ దాంట్లో అవైలబుల్ ఉండే. మీకు క్లియర్గా చూపించాను చూడండి. అండ్ పపాకి పరి ఈ షాప్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే ప్యూర్ కాటన్ నెక్స్ట్ వచ్చే సీజన్కి మనకు చాలా యూజ్ అవుతాయి. అండ్ షాపింగ్ మధ్యలోనే అందరూ ఏదో ఆకలేస్తుంది నీరస పడిపోతారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇలా ఒక చిన్న టీ తాగండి నీలోఫర్కి వెళ్ళి. ఆ తర్వాత పిస్తా హౌస్లోకి వెళ్ళి మీకు నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. అండ్ మేమైతే హలీం అయితే తీసుకున్నాము, అక్కడ అదే ఫేమస్ కాబట్టి చాలా టేస్టీగా ఉండే అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అండ్ నాకైతే నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ బ్రూమ్స్ ఈసారి కొంచెం వెరైటీగా పెట్టారు అక్కడ. ఈసారి వచ్చిందంట ఈ కలెక్షన్ అయితే. చూడండి, 300 రూపీస్ అయితే ఒకటి పడుతుంది కాస్ట్. నేనైతే ఒకటి తీసుకున్నాను, మా ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్క 3-4 ఇలా తీసుకెళ్లారు. అండ్ నేనైతే ఈ బ్యాగ్ కూడా పర్చేస్ చేశాను. వీళ్ళ స్టోర్ అయితే మొత్తం కాశ్మీరీ వర్క్ ఉంటుందండి. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి. ప్యూర్ లెదర్ అన్నీ కూడా. చాలా డిజైనర్ వేర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉండే. వీళ్ళ స్టోర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ ఈ బ్యాగ్ అయితే 4000 రూపీస్ ఉందండి. చూడడానికి చిన్నగా ఉంది అని అనుకుంటున్నారేమో, బట్ ప్యూర్ లెదర్ అండి. అండ్ హ్యాండ్మేడ్ థ్రెడ్ వర్క్ కూడా ఇచ్చారు కాబట్టి కాస్ట్ అయితే ఉండొచ్చు అంతా. అండ్ ఈ బ్యాగ్ అయితే డిజైన్ మంచిగా అనిపించింది నాకు. అండ్ అందులోనే వేరే కలర్ ఒకటి తీసుకున్నాను నేను. అండ్ వీళ్ళ స్టోర్ కూడా మిస్ అవ్వద్దండి, ఎందుకంటే చాలా మంచి బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అక్కడ. ఎవరైనా ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు తీసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఈ బ్యాగ్స్. అండ్ నాకైతే చాలా బాగా అనిపించాయి. చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో వీళ్ళ స్టోర్లో. నేను ఒకటి తీసుకోవడానికైతే ఒక ½ అయితే బార్గెనింగ్ చేశాను. అండ్ ఫైనల్గా గేట్ బయట మాత్రం ఇవి తీసుకున్నాను. థ్యాంక్ యూ.